హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక్కసారి మాత్రమే ఎంపీగా గెలిచి తర్వాత టికెట్ కూడా దక్కించుకోలేకపోయినా ఆయన వివాదాలకు మాత్రం కేరాఫ్ అడ్రస్గా మారుతుంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ నేతకు లేనన్ని వివాదాలు ఆయన్ని చుట్టుముడుతుంటాయి. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆ మాజీ పోలీస్ సీఐ ఎప్పుడూ కాంట్రవర్సీలోనే ఉంటూ వస్తున్నారు. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వివాదాల్లో ఉండేవారు. తర్వాత కాకీపై ఇంట్రెస్ట్ తగ్గి ఖద్దర్ మీద మోజు పెరిగినా ఆయన వైఖరి మాత్రం మారలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా గెలిచారు మాధవ్. అలా ఒక అధికారి సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గెలవటం కూడా ఒక సంచలనమైంది. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకోలేకపోయారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతుంది. ఎంత తొందరగా ఎంపీ టికెట్ తెచ్చుకున్నారో అంతే తొందరగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కోల్పోయారు మాధవ్. అయినప్పటికీ ఆయనలో ఇప్పటికీ ఏమాత్రం మార్పు కనిపించలేదన్న అభిప్రాయాన్ని తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో చాలా మంది నాయకులు మీడియా ముందుకు వచ్చేందుకే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు టైం మనది కాదు అనుకుంటూ పార్టీ వ్యవహారాలకు అలాగే పబ్లిక్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్ మాత్రం పాత శైలిని మార్చుకోకుండా ఓవరాక్షన్ చేస్తూనే ఉండటం సొంత పార్టీ వారినే ఆశ్చర్యపరుస్తుంది. ఇటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అటు నియోజకవర్గంలో పరామర్శలు ఫంక్షన్లకు భారీ మంది మార్బలంతో హాజరవుతూ మీడియా డిబేట్లలో వైసీపీ తరపున వాయిస్ వినిపించడంలో ముందుంటున్నారాయన. దాంతో గోరంట్లకు ఇంతకీ ఎందుకింత ఉత్సాహం అన్న చర్చ మొదలైంది. సొంత పార్టీ తరపున వాయిస్ వినిపించడం మంచిదే అయినా ఇప్పటికీ తీరు మారకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పార్టీకి మరింత ఇబ్బందికరమవుతున్నాయని కేడర్ వాపోతుంది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని అంటూనే ఏకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లని జోకర్, లోఫర్ అని సంబోధించారు ఈ మాజీ ఎంపీ. అది కూడా ఓకే అనుకున్నా ఆ సందర్భంలో వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని బేస్ చేసుకునే ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూటమి నాయకులంతా గోరంట్ల మాధవ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన ఒక మాట అంటే అటువైపు నుంచి 100 అనే స్థాయికి వెళ్లింది వ్యవహారం. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టుగానే ఇప్పుడు కూడా చేస్తే రిజల్ట్ వేరేలా ఉంటుంది అని ఘాటుగా వార్నింగ్ ఇస్తున్నారు. గోరంట్ల అనుచిత వ్యాఖ్యలపై కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇటీవల విజయవాడ పోలీసులు ఓ కేసు విషయంలో గోరంట్ల మాధవ్ ఇంటికి రావడంతో వైసీపీలో పడే నెక్స్ట్ వికెట్ గోరంట్లదే అన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోటీసులు అందుకున్నారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ నోటీసులు అందుకున్న గోరంట్ల ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన అంతర్యుద్ధ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన సీరియస్ అయ్యాయి. తాజాగా గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై మాధవ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ జగదీష్ కు ఆ 2 పార్టీలు కంప్లైంట్ చేశాయి. రాష్ట్రాల్లో అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో తెలిపాయి టీడీపీ, జనసేన. అంతేగాక గోరంట్లపై రాజద్రోహం కేసు వేయాలని డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో మాధవ్పై మిగతా కేసులు కూడా తిరగతోడి ఆయన జైలు పాలయ్యే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు. అయితే గోరంట్ల మాధవ్ అంత అత్యుత్సాహం ప్రదర్శించడానికి కారణం ఉందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కు రాప్తాడు నియోజకవర్గం టికెట్ కేటాయించే అవకాశముందట. దాంతో ఆయన దాన్ని ఓకే చేయించుకునే క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ని కాకా పట్టడానికి ఇలా అతి చేస్తున్నారని వైసీపీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. నిజమే, ప్రత్యర్థి పార్టీలను తిడితే జగన్ తెగ హ్యాపీ అయిపోతారన్న ప్రచారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వారికి అంతో ఇంతో ప్రయారిటీ కూడా ఇచ్చారు. మరిప్పుడు అలా బూతు పురాణాలు వినిపించిన వారు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు. జగన్ పరామర్శలు మినహా ఏమీ చేయలేకపోతున్నారు. మరి పోలీస్ అధికారిగా వెలగపెట్టిన గోరంట్ల మాధవ్ ఈ చిన్న సూక్ష్మం గ్రహించలేక విపక్షంలో ఉండి కూడా తొడలు కొడుతున్నారు. మరి చూడాలి ఆయన బ్యాడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.